తాత భలే హ్యాండ్సమ్. అప్పట్లో మరి కింగ్ కింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పుచ్చకాయ వేసేద్దామా? చేస్తాడ్రా దుమ్ము కూడా దుమ్ము పడేసేసింది. సరే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్రియా 2.0. సో ఈరోజు అందరం కలిసి మా ఊరు వెళ్తున్నాము. చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. మా ఈ ట్రిప్ అంతా క్యాప్చర్ చేసి ఈ వ్లాగ్లో పెడుతున్నాము. సో మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి. లేస్తామండి, పొద్దుగాల లేస్తాం, చాయ్ తాగుతాం. అమ్మమ్మ సిగ్గుపడుతున్నారా? భలే క్యూట్ గా ఉన్నారు. సరే, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మనరాలు ఫాలో అవ్వండి. మరి వెనకాల వచ్చేస్తారేమో ఫాలో తాత. ఇంకా బాగా కూర్చున్నాడు. తాత హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ చేయట్టు ఇట్టాను ఇట్టాను అమ్మాయిని ఇట్టాను. హాయ్ ఇట్టాను ఇట్టా తాత భలే హ్యాండ్సమ్. అప్పట్లో మరి కింగ్ కింగ్. అదిగో మాహితి మరే కోడిని కోయలేదు, మేము వెళ్ళిపోతున్నాం కదా ఈ రోజుకి. హౌస్ కాడ నుంచి మేము హౌస్కి వెళ్ళిపోతాం, హౌస్కి వెళ్తున్నాం కదా అంటున్నారు వాళ్ళు, పెద్దవారు వాళ్ళు. మరి ఎందుకు మారుతావు నువ్వు?
ఇట్లాంటి అట్లా కోడిని కొయ్యి వచ్చిన చుట్టూ శుభ్రం చూసి పంపిస్తే మళ్ళీ వస్తారు. రారు మళ్ళీ మరి కోడిని కొయ్య అంటున్నాం గారు. బయటోళ్ళే అంటారు. ఊరిని అంటున్నారు మా మనవరాలే. కాదా మాట్లాడు. కోడిని కొత్తవా ఆ. పూర్తయినా వీడా? సరే సరే థ్యాంక్ యూ. మా మనరాలకు మంచిది. మాకు మనం ఇవ్వాలి. పుచ్చకాయ వచ్చింది. చేశాడా దుమ్ము కూడా దుమ్ము వెళ్ళట్లేదు. హాయ్ చెప్పు. తాగుతుంది. బాయ్. వస్తారా మీరు కూడా వీడియోలో? నా పేరు మురళీనా. అలాగేనా ఇస్తున్నారా? ఏంటిదమ్మా? మైక్ నాకేం అర్థం కాదు. ఇట్లా పట్టుకుని మాట్లాడండి. టమాటో మాట్లాడమంటారా? నా పేరు మురళీనండి. ఇలాగా అలాగే నా పేరు మురళీనండి. మీరు వెళ్ళిపోయిన టాలెంట్ ఇచ్చేయాలి మీరు. సాలరీ ఇచ్చేయాలా? మరి అంతే కదా. మరి మన ఫోటో తీసుకున్నప్పుడు టాలెంట్ ఇచ్చేయాలి మీరు. నేను చదువుకున్నానమ్మా. నేను కావాలి మాట్లాడినా అందరితో. మాట్లాడాలి. అట్లాగే ఉండదు నాకు. నాటుకోండి కొయ్యలేదు నేను వచ్చానని. నాటుకోడు మీరు అంటే మామూలుగా ఇవన్నీ మొన్న వచ్చి వచ్చినాయి. వేసేయమంటారా? ఏమనండి నాకు తెలియదు కదా. దీంట్లో అర్థమైపోతుందండి. దీంట్లో లాగేస్తుందా? నేను మాట్లాడిన మాటలు కాడ నెంబర్ 1 కేరికి వెళ్ళిపోతుంది. అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడ చూసినాను నేను. అలాగే ఏ మామూలు నిన్న వచ్చి మొన్న వచ్చి 4 రోజులు అవుతుంది వచ్చి. అది జరిగి మాట్లాడతారా? నేనా మరి మా చిన్న మామయ్య గారు. ఈ మరి ఈయన చెప్పినట్టు నేను చెప్పలేను అమ్మ. మరి ఈయన రాజకీయ నాయకుడు. చేస్తుంది ఇప్పుడు అక్కడ అన్ని పోతాయి. నవ్వునందుకు కాదు, మాట్లాడాలంట. ఏమా నాటుకొని కొయ్యలేదా? నాటుకొని కొయ్యలేదా? నేను నాటుకుని మరి ఎక్కడ మీరేమో అటు ఇటు వెళ్ళిపోతున్నారుగా, ఉండలేదుగా. మరి ఏది ఉండమంటే మరి వెళ్ళిపోతామంటున్నారు కదా. మాట్లాడు దాంట్లో పడిపోతా. మరి ఉండమంటే ఉంటున్నా. అదే దీంట్లో నుంచి అక్కడ వెళ్ళిపోతుంది. అక్కడ అమ్మాయికి నీకు తెలుసు, మాకు తెలవట్లేదా బాబు. ఇంగ్లీష్ మార్నింగ్ మాట్లాడి నాకు మరి వాళ్ళు ఉండడం మరి నాటుకోండి వస్తాం. మరి కొయ్యలేదు కానీ సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఛానల్ ఇది? అశ్రియా 2.0. అశ్రియా 2.2. 2.2. అంకుల్ మీరు చెప్పండి. అయితే అశ్రియా 2.2. 2.2. అశ్రియా 2.0.
సరే సార్. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేసుకోండి. ఓకే ఓకే. మళ్ళీ సంక్రాంతికి వస్తాం. మళ్ళీ సంక్రాంతి వస్తాం. గౌడు మొత్తం వస్తాం ఖాయమే స్వామి. అంతే అంతే. ఈ డైరెక్టర్ ఉండాలి ఇప్పుడు. మీరు కోరిక వస్తున్నాయి సార్. ఇప్పుడేనా? గ్యారంటీ అన్నారు కాబట్టి కోరిక ఎలా వస్తుంటాయి. సంక్రాంతి తర్వాత సంగతి ముందు కోరిక కావాలా? కావాలి. ఎక్కడుంది? ఇక్కడ సరే బాయ్. శేఖర్ కదా స్పీకరే. గడ్డేస్తున్నారా? పడేసేసింది. సరే అటుండమ్మ కత్తి. అటుండమ్మ. నెంబర్ 1 అంతే. ఎంతో కోడిని కాడ కోసేత్తమే లేదు అక్కడ. నా మాట అంటే మాటే. సరే, థ్యాంక్ యూ గోరింటాకు తెచ్చినందుకు. ఏమండి? థ్యాంక్ యూ గోరింటాకు తెచ్చినందుకు. అవును అవును. హౌస్ దగ్గరే, మా హౌస్ దగ్గరే ఉంది చెట్టు. సరే అమ్మా పెడతామంటారా? సరే, బరువు ఉందా? ఏం బరువు ఏం పర్లేదండి. ఇది అంత పెద్ద బరువు ఏం కాదు. పొలం వెళ్తే బరువు. మోపులు మొయ్యాలా, కట్టె తెయ్యాలా, కోత కొయ్యాలా, ఇత్తనాలు వేయాలి. బోళంది పోదాం సాగరం ఇంకా చాలా ఉన్నది. మీరు మునిగిపోతున్నారు దాంట్లో. ఎలా? నేను మునిగిపోవటం కదండి, అలా కాదు. నాకు ఇష్టమేనండి. సరే, వచ్చినప్పుడల్లా పెట్టేస్తాం. మీరు వచ్చినప్పుడు అంటే మీరు సంక్రాంతి పండుగ అన్నారు కదా, కోడి పోయిన సంక్రాంతి పండుగ ఇప్పుడే నేను కోసేస్తాను. ఇప్పుడు తెచ్చుకొస్తా నాకు దాని కాడ తీసుకొస్తాను. ఎల్లెల్లో పట్టుకొచ్చండి. సరే, బరువుగా ఉంది. ఓకేనండి? ఓకే ఓకే బాగా. ఓకే సార్. ఇది కింద అనకూడదు, మామూలుగా పరద వేసి కోసుకోండి. నా దగ్గర పెట్టారు కదా స్పీకర్, స్పీకర్ నా దగ్గర ఉంది కదా, అలాగే. ఫేమస్ అయిపోతారా 2 రోజుల్లో? శాలరీ ఇవ్వాలి కదా మీరు. శాలరీయా? మరి అదే కదా మరి ఆపత్తి మాడేది కాదు, బోల్డెన్ ఆఫర్లు వస్తాయి. బోళ్ళంత ఉంది కొబ్బరికాయ కొట్టుకుంటే నెత్తి మీద అవన్నీ కొట్టుకుంటే ఇప్పుడు పోవాలి కానీ మరి మీరు ఏం చేస్తారు? జాబ్ ఏం చేస్తారండి మీరు? నేనా? బిజినెస్ చేస్తాను. బిజినెస్ అంటే అంట హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఇలాంటిదా? బ్యాండ్లు అవి యూట్యూబ్ లో వీడియోస్ చేస్తా. మరి నాకు నరాలు వాసినాయండి. మరి ఇక్కడ డాక్టర్ అంటున్నారు కదా మీరు? డాక్టర్ కాదు నేను. అమ్మా, ఇది ఇదా? ఏమన్నారు మీరు? బ్యాండ్లు ఉంటాయి కదా, బ్యాండ్లు జుట్టుకు పెట్టుకునేవి, అవి తయారు చేస్తా. పై తయారు చేసి పంపిస్తూ ఉంటారా? పంపిస్తాం. హలో సార్, తయారు చేసి పంపిస్తూ ఉంటాను సార్. మరి అంటున్నారు వీళ్ళు, బంగారం అంటుంది పిల్లలకు మంచిగా బంగారం తల్లి నెంబర్ 1 బాగానే మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ వచ్చి ఆ చిన్న పొలం వెళ్ళాడు, మరి అడికి వెళ్ళాడు తెలియదు నాకు. దేనికి? ట్రాక్టరా? అది పట్టుకెళ్ళిపోతాడు ఇప్పుడు, పట్టుకెళ్ళిపోతాడు ఇప్పుడు.
ఒడ్డు కోత కోతున్నారు చెప్పండి. మిషన్. అయ్యా తాజం వచ్చింది నిన్న ఎక్కడికా చూద్దుకని రా, అందుకని కొంచెం నుంచో బాబా అంటాం, భయం ఎత్తుందని. ఏమండి మరి తల మీద శివుడు ఆజ్ఞం లేకుండా మరి తాజం మరి తల మీద ఉంటే శివుడికి మరి అలాంటిది మంచినీళ్ళు ఎట్లా వస్తాయండి? మంచినీళ్ళ గంగమ్మ తల్లి ఉంటది కదా. మరిగా మాట్లాడిందా ఎవరన్నా? గంగమ్మ తల్లి అని చూసావా? గంగమ్మ తల్లి చాలు. క్లాస్ నెంబర్ 1 నేను గడ్డికి వెళ్తున్నా. సరే బాయ్. ఓకే సార్ బాయ్. బాయ్. మీరు వెళ్ళేటప్పుడు కాల్ ఇచ్చారు మీరు. సరే కోడే కోయలేదు నేను ఎంత గొర్రెదేమో తెచ్చా, కోడి తెస్తానమ్మ. గడ్డి కోసి వచ్చినాక అక్కడ రాజస్వామి నా పని చెప్పిపోతుంది. ఎద్దన్నారు అందరమ్మా తల్లి అందరిలో మాట్లాడారు. పుచ్చకాయ వేసేద్దాం. పుస్తకాన్ని కోసేస్తున్నానంటే ఆయన పుచ్చకాయ వేసేద్దాం. గోరింటా కోసుకుంటున్నాం. కొమ్మ నరుక్కొచ్చేసారు అంకుల్. అమ్ములు మొన్న అమ్ములు ఉన్నాయి. అమ్ములు తెచ్చిచ్చాడు ఎప్పుడు గోంత వెనకమాల జాగ్రత్త ముందు వచ్చేసాడు. పండలేదా? ముదిరిపోయిందిగా అమ్మా. కొట్టుకుని తాగుతాం. ఇది జాంకాయ చెట్ట. ఏది మీ పేరు? పోయింది. అది కానీ హరిత నాకు రాసుకుంది. అమ్మ ఇటు నుంచి వద్దు వద్దు వద్దు. పాములంటే బాబా ఇదంతా సొరకాయ చెట్టు. మనం కొబ్బరికాయలు కట్టుకొచ్చుకున్నాం. బాయ్. వెళ్ళిపోతున్నప్పుడు తీస్తున్నాం ఇవన్నీ. చిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క, ఏం పండు కోతి లెక్కనున్నవరా. రా అమ్మా రా. అప్సరస ఇప్పుడు నువ్వు వచ్చావా? నీకేం కావాలమ్మా? సన్నీడు అవిగాడు. అరే యూట్యూబ్ సరిగా చెప్పినాం అనుకో, ప్రతి వీడియోలో క్లైమాక్స్ పెట్టుకుంటాం. ఎండింగ్ లో నీది వస్తుంది. పక్క పెడతాయి.
బాయ్, మళ్ళీ వస్తాం కొత్త వీడియోతో అండ్ కొట్టకండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు Arshia 2.0 ఛానల్. గుడ్ వీడియోస్ ఆన్ కమింగ్ సూన్. స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. హలో చలిమంట వేసుకుంటున్నాం రాత్రి. పంచుతున్నారు ఇక్కడ చాక్లెట్ ఏం చేస్తున్నారు సార్? చాక్లెట్ తింటూ కాదు, చల్లమంట కాసుకోండి. రాసుకుంటున్నాం. 6 టెంపరేచర్ ఉంది, 6 డిగ్రీ సెల్సియస్ ఉంది. చలిమంట వేసుకుని చాక్లెట్లు తింటూ ఇంటి ముందు ఇల్లు కప్పుకుపోయింది పొగలు. అరుణ మంట పెడుతుంది. జాయిన్ అవ్వండి ఒక్కొక్కరు. మేడం, పెద్ద మేడం గారు ఎందుకు మేడం? రేపు నైట్ కూర్చుందాం మంచిగా. అక్కడ 5 కుర్చీలు ఉన్నాయి కదా, ఒకటి పట్టుకొని దారా కూర్చోరా. 3 తీసుకురానా అక్క? ఎన్ని? 3ఏనా? నేను అక్కడే కూర్చుంటా. మరి బంట రక్పించరే వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు తీసుకెళ్ళండి. కూర్చోయిందు అక్కడ, ఇటు కూర్చుంది. అంటే నేను ఎందు అంట. అత్తయ్య గారు వచ్చారండి. పెద్ద మేడం గారు వచ్చారండి. అక్క ఇది జరగాక ఇడ్రా ముందుకు కొంచెం. బండ్లు వస్తుంది. అత్తయ్య కూర్చోండి. నేను చూస్తా రక్త పింజరా అనంట, రక్త పింజరా నేను బంట ఇంకా నువ్వు మళ్ళీ వదిలేమ్మా. అది అవనే ఆ రావని తర్వాత మెల్లగా పెట్టచ్చు. ఎట్ట కాగాలి చలి అక్కడ వేసి అక్కడ కూర్చోవడం కాదు. నేను ఇక్కడే ఉన్నా. అరుణ ఏహే అరుణ అరే అన్నానా అంటున్నా. ఎండకి అప్పుడు బాగుంటది. అత్తయ్య భలే కనిపిస్తున్నారు మీరు. మీరే గేదెలు కాదు అది. మరి ఎందుకు గేదెలు వద్దు? ఉప్పు తింటేగా మంచిగా ఎందుకే చెప్పు హాయ్ చెప్పు.
తిత్రి రామాయ్ స్నానం చేస్తున్నాడు రా. వెళ్దాం అక్కడికి. అవి లాగేమ్మా మొత్తం వేసాయి. జరగ అన్నా జరుగు భారత వదిలే వదిలే వదిలే. అవును అయ్యా కర్రలు ఇది ఇది నాన్న. ఆవాహయామి ఆవాహయామి ఆవాహయామి. రా బాలిక రా 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 రా. రేపా ఈరోజు కానిచ్చేయాలి అంతా. తపాసులని కాల్ చేయాలి.
పట్టుకుంటా పొగ ఆగిపోయిందంట నాన్న. ఇట్లా బాగుంది ఆడికి డ్రెస్. జేమ్స్ బాండ్. కూర్చో. ఇప్పుడు నువ్వు ఒళ్ళో కూర్చో. నువ్వు కూడా ఇక్కడ కూర్చోరు నాకు సరిపోతుంది. ముడికెళ్ళి వేసిన వాళ్ళమే చేసుకుని కూర్చుని ఇవన్నీ దాంట్లో పడేసుకునేవాళ్ళం. అయ్యా ఊరుగట్టు బామంతా మా అమ్మాయి మీద ఇది చూడరా, కెమెరాలో చూడరా రే. అక్కడ తాటే ఉందా రావట్లేదు అసలు. భయపెడితే కూడా పోతుందంట. పోయిందా చూడు. అది అట్లానే వస్తుంది. ఆగి ఆగి వస్తుంది. ఇలా పైకి లేపక్క. కాదురా ఇక్కడ లేపితే వస్తుంది. జున్నుగాడికి భయపడుతుంది. ఇడిదే 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 ఇడిదే. మనశ్రీ ఇప్పుడు ఇదేదో చేయడానికి తీసుకున్నాడు. మనశ్రీ ఇదిగో ఇదిగో మా డాడీ ఇదిగో రే ఇదిగో పొలాలు ఏరుకునే పని ఉందమ్మా. దేవసేన గడ్డి కొంచెం తీసుకొని అందరి పనులు అందరూ ఉంటే వాడి పనులు వాడున్నాడు అంతే. వదిలేచున్నా ఇదిగో అదేదో ఊర్లో ఉంటే అమ్మ ఎట్టా ఊర్లలో వచ్చింది. అక్కడి నుంచే తెస్తున్నాను. పడ్డవారా ఆకేసి పప్పేసి అన్నమేసి బువ్వేసి రాదు. అది 2 సార్లు వచ్చింది. అది అన్నం పువ్వు మనశ్రీ ఆకేసి పప్పేసి అన్నమేసి. ఆడికి ఎవడు చెప్పాడు కూర్చోవాలన్నట్లా అని? మీరు కూర్చున్నారుగా కాఫీ కొట్టి. బాయ్ జున్ను. బాయ్ 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 టాటా బాయ్.